ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, ఆత్మీయంగా నిన్ను దేవుడు చాలా ఉన్నత స్థానంలో పెడితే, ఈ లోక సంబంధంగా నీ దీన స్థితిని బట్టి నువ్వు కృంగిపోయి నిరాశ పడిపోకుండా, ఈ లోక సంబంధంగా నేను పెద్ద చెప్పుకోదగ్గ స్థితిలో లేకపోయినా ఏం పర్వాలేదు, ఆత్మీయంగా నేను చాలా ఉన్నత స్థితిలో ఉన్నానని ఆ దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని యందు అతిశయించాలంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో అతిశయించడానికి మనకి ఏ కారణం లేకపోయినా పర్వాలేదు, అతిశయించువాడు ప్రభువును బట్టి నిన్ను నన్ను ఏరాడు కోరాడండి దేవుడు. మామిడికాయలు సీజన్ వచ్చింది కదా, మ్యాంగోస్ ఏం చేస్తూ ఉంటామండి, ఏరుతాం కదా కేర్ఫుల్గా, అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలుంటే ఏరి దేవుడు కోరి ఏరి నిన్ను నన్ను ఏం చేశాడంటే, యెషయా గ్రంథంలో ఉంటది, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్, యూ ఆర్ మైన్. అయ్యా, నువ్వు నన్ను నీ సొంతం అనడానికి నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఏది కాదయ్యా. నిజమే, మనం ఎవరం చెప్పుకోదగ్గ స్థితిలో ఎవరం లేమండి. మన బయోడేటా ఏంటి? దూరస్తులము, శత్రువులము, పాపులము. అలాంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎంత గొప్ప దేవుడు! ఆయనను బట్టి మనము అతిశయించాలి. ఈ